అందరికీ నమస్కారం. అశ్వమేధ యాగం లేదా యజ్ఞం అంటే ఏమిటి? అశ్వమేధ యాగం ఎందుకు చేస్తారు? అశ్వమేధ త్యాగం ఏమిటి? దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. అశ్వమేధ యాగం వేదకాలం నాటి యాగం. అశ్వమేధ యాగాన్ని కేవలం రాజవంశానికి చెందినవారు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్దేశం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాలపై ఆధిపత్యాన్ని తెలపడం, తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృఢంగా ఉండే 24 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలుజాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. అశ్వమేధ లేదా అశ్వమేధం అనేది పురుషులను రాజులుగా గుర్తించడానికి ఉపయోగించే ఒక ఆచారం. ఒక గుర్రం స్వేచ్ఛగా సంచరించడానికి వదిలివేయబడింది. అది వేరే రాజ్యంలో సంచరిస్తే ఆ రాజ్యపు రాజు దానిని ఆపితే వారు పోరాడాల్సి వస్తుంది. ఛాలెంజ్లో విజయం సాధించిన రాజు మరింత బలంగా గుర్తింపు పొందుతాడు. అశ్వమేధ త్యాగం ఏంటి? అశ్వమేధ అనేది వేద మతం యొక్క శ్రౌత సంప్రదాయాన్ని అనుసరించే గుర్రపు బలి ఆచారం. పురాతన భారతీయ రాజులు తమ సామ్రాజ్య సార్వభౌమత్వాన్ని నిరూపించుకోవడానికి దీనిని ఉపయోగించారు. రాజు యొక్క యోధులతో కూడిన గుర్రం 1 సంవత్సరం పాటు సంచరించడానికి విడుదల చేయబడింది. 4 అశ్వమేధ యాగాలు చేసిన ఘనత వాకాటక సామ్రాజ్య స్థాపకుడు ప్రవరసేనుడు 4 అశ్వమేధ యజ్ఞములు చేశాడు. వేదకాలం నుండి వస్తున్న రాజ సంప్రదాయాలలో అతి ముఖ్యమైనది ఈ యాగం వివరంగా యజుర్వేదంలో చెప్పబడింది. ఋగ్వేదంలో గుర్రపు బలి గురించి కొంత ప్రస్తావన ఉంది. యజుర్వేదంలో చెప్పినంత వివరముగా చెప్పబడలేదు. 1991 నాటి నుండి జంతు బలి లేకుండా అశ్వమేధ యజ్ఞాన్ని ఆధునిక శైలిలో నిర్వహిస్తున్నారు. వేదకాలం నాటి యాగం చూడండి. అశ్వమేధ యాగాన్ని కేవలం రాజవంశానికి చెందినవారు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్దేశం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాలపై ఆధిపత్యాన్ని తెలపడం, తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృఢంగా ఉండే 24 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలుజాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. గుర్రాన్ని మంత్రజలంతో శుద్ధి చేశాక ఋత్వికులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు. ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపబోయే వారికి శాపాలను ఇస్తూ ఒక కుక్కను చంపి సంకేతంగా శిక్షను తెలియజేస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని 1 సంవత్సర కాలం, కొంతమంది అర్ధ సంవత్సర కాలం అని చెబుతారు, యథేచ్ఛగా తిరగడానికి ఈశాన్య దిశగా వదిలేస్తారు. ఈ గుర్రాన్ని సూర్యునితోనూ సూర్యుని సాంవత్సరిక గమనముతోనూ పోలిస్తారు. అశ్వం శత్రురాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రురాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. గుర్రాన్ని ప్రతి ఆపద ఇబ్బందుల నుండి కాపాడడానికి తోడుగా రాజకుమారులు కానీ సేనాధిపతులు కానీ ఉంటారు. నిర్వాహకుని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ఞ యాగాదులు జరుపుతారు. గుర్రం తిరిగి వచ్చాక మరికొన్ని ఆచారాలను పాటిస్తారు. మరి 3 గుర్రాలతో ఈ అశ్వాన్ని బంగారు రథానికి కాడివేసి కట్టి ఋగ్వేదాన్ని పఠిస్తారు. ఆ తరువాత గుర్రాన్ని స్నానమాడించి మహారాణి తన పరిచారికలు గుర్రాన్ని నేతితో అభ్యంగనమాచరిస్తారు. మహారాణి ముందు కాళ్లను, పరిచారికులు కడుపు భాగాన్ని, వెనుక కాళ్లను అభ్యంగనమాచరిస్తారు. అశ్వం తల, మెడ, తోకలను బంగారు ఆభరణములతో అలంకరిస్తారు. నిర్వాహకుడు గుర్రానికి రాత్రి నైవేద్యాన్ని సమర్పిస్తాడు. ఆ తర్వాత గుర్రాన్ని, ఒక కొమ్ములు లేని మగ మేకను, ఒక గోమృగాన్ని అంటే అడవి బర్రెని
అగ్నిగుండానికి దగ్గరగా బలిపీఠానికి కట్టివేస్తారు. ఇంకా 12 జంతువులను గుర్రానికి కడతారు. ఇంకా చాలా పెంపుడు అడవి జంతువులను వేర్వేరు బలిపీఠాలకు కట్టివేస్తారు. 3 రాణులు 100 బంగారు వెండి రాగి సూదులతో గుర్రపు శరీరంపై కోయవలసిన భాగాలపై గురుతులుగా గీతలు గీస్తారు. గుర్రాన్ని కోసి మాంసాన్ని కాలుస్తారు. గుర్రం యొక్క వివిధ అంగాలు వేర్వేరు దేవుళ్లకు నైవేద్యంగా స్వాహ అంటూ అగ్నిగుండంలో వేస్తారు. ఆ తరువాత అశ్వస్థుతితో యాగం ముగిస్తుంది. దీనిని అశ్వమేధ యాగం అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.